గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బెజవాడ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయవాడ ఎంపీ సీటు తనకు దక్కదని తేలిపోవడంతో వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్న కేసినేని నాని ఇందులో భాగంగా ఓ ప్లాన్ ను కూడా ఆయన సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోంది. వైసీపీ అధిష్టానానికి తన షరతులు చెప్పిన కేసినేని అధిష్టానం అంగీకరిస్తే రేపే పార్టీలో చేరేందుకు అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే టీడీపీకి గుడ్ బై చెప్పేయాలని నిర్ణయించుకున్న కేసినేని నాని తన ఎంపీ పదవికి రాజీనామా సమర్పించడం లాంఛనమే. ఇప్పటికే తన కుమార్తె కేసినేని శ్వేతతో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయించిన కేసినేని ఇప్పుడు తాను కూడా రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకూలిస్తే రేపు కేసినేని ఫ్యామిలీతో పాటు వైసీపీలో చేరిన ఆశ్చర్యం లేదని చెప్తున్నారు. అయితే వైసీపీలో చేరికకు కేసినేని నాని ప్రధానంగా కొన్ని డిమాండ్లు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. విజయవాడ ఎంపీ సీటును కేసినేని నాని ప్రధానంగా కోరుతున్నారు. అలాగే మరో 5 ఎమ్మెల్యే సీట్లు కూడా అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఇన్నాళ్లు తనను నమ్ముకుని ఉన్న 5గురికి ఎమ్మెల్యే టికెట్లు తప్పనిసరిగా ఇప్పించుకోవాలన్న కేసినేని పట్టుదలగా ఉన్నట్లుగా సమాచారం. విజయవాడ తూర్పు నుండి తన కూతురు కేసినేని శ్వేత, విజయవాడ పశ్చిమ నుండి ఎంఎస్ బేగ్, నందిగామ నుండి కన్నెగంటి జీవరత్నం, తిరువూరు నుండి నల్లగట్ల స్వామిదాసు, మైలవరం నుండి బొమ్మసాని సుబ్బారావుకు టికెట్లు కోరుతున్నారు నాని. అయితే వీటిలో ఎంపీ సీటుతో పాటు 2 ఎమ్మెల్యే టికెట్లు ఖరారు చేసేందుకు వైసీపీ సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.